అంటావు? ఎందుకు రాడు కేసీఆర్? రావాలి కదా మరి. ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయమనండి దమ్ముంటే కేసీఆర్ని. నేను కూడా కేసీఆర్కి అభిమానిగానే అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ స్పీచ్లు వినుకుంటా పెరిగిన, అర్థమైందా? ఆ హక్కుతోనే నేను కూడా అడుగుతున్నా, ఆ హక్కుతోనే డిమాండ్ చేస్తున్నా, ఆ హక్కుతోనే కమాండ్ కూడా చేస్తున్నా. రమ్మను, ప్రతిపక్ష నేతగా ప్రశ్నించమని చెప్పు. నవ్వుతున్నాడు అక్కడ రేవంత్ రెడ్డి. గజ్వేల్ ఎమ్మెల్యేగా పనిచేయమని చెప్పు. నెలకొక్కసారన్నా బయటికి రమ్మని చెప్పు. అయితే ఏంది, ఓడగొడితే ఇంట్లో కూర్చుంటారా? మరి ఎందుకు పార్టీ తీసిపడేయండి, బీఆర్ఎస్ పార్టీ తీసిపడేయండి, అధ్యక్షుడిగా ఇంకోరన్నా పెట్టండి. ఇక ప్రచారం చేసారు కదా మీ మీడియాలో, కేసీఆర్ గారు ఏడాది సమయం ఇద్దాం అనుకున్నారు, అందుకే బయటికి రావట్లే. మరి జనవరి కూడా అయిపోయింది, మరి ఫిబ్రవరిలో బయటకు వస్తాడా? నేను అడుగుతున్నా, చెప్పండి సమాధానం. మీ కార్యకర్తలు కూడా వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే పరువు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీలో మీ కార్యకర్తలు కూడా మదన పడుతున్నారు. పార్టీ స్టాండ్ ఏందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ రావాలి రావాలని వాళ్ళు అడుగుతున్నప్పుడు, ప్రతిపక్ష నేతగా ప్రజలందరూ కూడా అడుగుతున్నప్పుడు ఎందుకు రాడు? మరి ఎందుకు రాడు? ఒకవేళ రాకపోతే, రెస్ట్ తీసుకోకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి. ప్రెస్ మీట్ పెట్టి నేను రాను, నేను రెస్ట్ తీసుకుంటా, నేను ఇంట్లోనే ఉంటా, నేను వ్యవసాయమే చేసుకుంటా, నేను ప్రశాంతంగా ఉంటా, నాకు ఎమ్మెల్యే పదవి వద్దు, నేను అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అధినేతగా రాజీనామా చేస్తున్నా, బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కావాలంటే కేటీఆర్ని కూర్చోబెడతా, హరీష్ రావుని కూర్చోబెడతా, నా బిడ్డ కవితను కూర్చోబెడతా, నేను మాత్రం రాను అని చెప్పమనండి. స్టేట్మెంట్ కేసీఆర్ని చెప్పమనండి. ఎందుకు చెప్తున్నాడు కేసీఆర్? ఎందుకు రావట్లే కేసీఆర్ అంటే అది అహంకారం అనుకోవాలా తెలంగాణ ప్రజలు? లేకపోతే ఇంకేమైనా అనుకోవాలా? లేకపోతే ఇంకా ఏం తగ్గలేదని అనుకోవాలా? లేకపోతే ఆయన మారాడు అని అనుకోవాలా? అసెంబ్లీకి రాడు, మరి ఆయన అడుగుతున్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి. ఈ రోడో సుద్దపూస ఉత్తమ మహిళ వచ్చిందిరా, ఇస్తావా అవార్డు? ఎస్, ఉత్తమ మహిళనే. మరి మా తెలంగాణ బిడ్డలందరూ, మా ఆడవాళ్ళందరూ ఉత్తమ మహిళలే. ఇస్తావా అవార్డు? అవార్డు ఫంక్షన్ పెట్టి అవార్డు మరి వచ్చిండండి సుధపూస, పక్కన ఒక ట్యాగ్ వేసుకొని వెంకట్రెడ్డి అని. రాష్ట్రంలో ఏం సమస్యలు లేవా? ఒకటే కేసీఆర్ని గెలుకుతారు, బరాబర్ గెలుకుతాం. కేసీఆర్ రాజకీయ నాయకుడు కాదా? కేసీఆర్ రాడా? అందుకే రాజీనామా చేయమంటున్నాం. నేను అడుగుతలేను, ప్రభుత్వంలో వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎందుకు పరువు తీసుకుంటున్నారు మీ వాళ్ళు? ఎందుకు పరువు తీసుకుంటున్నారు? ఒక అసెంబ్లీకి రాడు, ఎక్కడికి రాడు, అవసరమా మీకు ఇది? దమ్ము ఉంటే పోయి ఫామ్ హౌస్కి పోయి కేసీఆర్ రమ్మను. ఉత్తమ మహిళ అని చెప్పి నాకు కమెంట్లు పెట్టడం కాదు. వీలైతే రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయి, ఉత్తమ మహిళ అవార్డు తీసుకుంటా. ఉగాది వస్తుంది కదా, ఉగాది పురస్కారాలు, ఉత్తమ మహిళ అవార్డులు ఇవ్వబడును అని చెప్పి మీరు ఒక అవార్డు ఇవ్వండి. ఓకేనా? నేనేమంటున్నా, బరాబర్ అడుగుతాం రా బై, రమ్మంటాం. రాజీనామా చేసే వరకు రమ్మంటాం. నువ్వు రాజీనామా చేయకపోతే నువ్వు ప్రజలలో తిరగాలి. ప్రతిపక్ష నేత మరి నువ్వే కదా, మీరే కదా బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఎవరు? కేసీఆర్ గారు. మరి బయటికి రాకపోతే, ఎల్పీ పట్టించుకోకపోతే, మరి అట్లీస్ట్ పివి ఎవరు మన మన్మోహన్ సింగ్ గారు చనిపోతే కూడా రావాలి కదా. అసెంబ్లీకి రాడు, ఎక్కడికి రాడు, ఏం చేయడు. అట్లీస్ట్ పోనీ ఆయన ఎమ్మెల్యే, గజ్వేల్ ఎమ్మెల్యే అన్న విషయం అన్న గుర్తుందా? ఒక ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గజ్వేల్ ఎమ్మెల్యే కన్నా తిరగాలి కదా. అందుకే అంటున్నాం, ఒకవేళ ఓపిక లేదు, కొడుకు కప్పచెప్పు, అల్లుడు కప్పచెప్పు, నీ బిడ్డ కప్పచెప్పు. రాకపోతే లేకపోతే ఇంకోరన్నా తీసుకురా. ముగ్గురు కొట్టుకుంటే ముగ్గురు వద్దని చెప్పి ఇంకోరన్నా తీసుకురా. ఏం రాకపోవడంలో అర్థమైంది. అందుకే నేను ఇన్ని రోజులు రమ్మని అడగలే. ఏడాది అయితే ఎక్కడన్నా మాట్లాడినా, ఎక్కడ మాట్లాడలే. ఏడాది అయిపోయింది కాబట్టి అడుగుతున్నా. మీ సోషల్ మీడియాలో చెప్తురు కదా, ఏడాదికి వస్తాడు, జనవరిలో వస్తుండు, అదిగదిగో వస్తుండు, ఇదిగో వస్తుండు, ఫిబ్రవరిలో వస్తుండు. మళ్ళీ మాట్లాడితే రేవంత్ రెడ్డికి మేమే ఎక్కువ. ఎందుకు అలిబుల్లి ఎల్లుల్లి కబుర్లు? బయటకు వచ్చి ఏం తిరగమంటలేము, మేము పాదయాత్రలు చేయమంటలేము. అట్లీస్ట్ ప్రెస్ ముందు కన్నా రమ్మంటున్నాం.